నమస్తే అండి. మీరు వాళ్ళకి స్వాగతం. మొన్న మీకు చావడాయలు వండి చూపించాను, మెత్తళ్ళు వండి చూపించా, ఉప్పు చేపలకు సంబంధించినవి. ఇవాళ ఇదిగోండి, వీటిని రొయ్యి పొట్టు అంటారండి. ఇప్పుడు ఈ రొయ్యి పొట్టుతోటి మనం కారప్పొడి చేసుకుందామండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటేనండి చాలా బాగుంటుంది అనమాట. వేడివేడి అన్నంలోకి ఈ కారప్పొడి వేసుకుని తింటే అసలు వదలరు మీరు, చాలా బాగుంటుంది. అలాగే ఇది రొయ్యి పొట్టు చేసుకునండి మనం సాంబార్ చేసుకుంటాం కదా, సాంబార్ దించే ముందు ఒక స్పూన్ అందులో వేసుకోండి. మహాద్భుతంగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సాంబార్లోకే కాదండి, పప్పుచారులోకి, చింతపండు చారులోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, ఇది మామూలుగా అయితేనండి ఇక్కడ ఇసుగిసుగ్గా మరీ పొట్టుగా ఉంటుందండి. ఇది అలా లేదు, కాస్త చూసారా, ఇదిగో ఒక మాదిరి రొయ్యగానే ఉందండి. చిన్న పిల్ల రొయ్యి ఉంటుంది కదా, అట్లా ఉందన్నమాట. మరీ రొయ్యి పొట్టు అంటే రొయ్యి పొట్టులా లేదండి, బాగుంది. ఇది కూడా నేను అక్కడి నుంచే తెప్పించానండి, ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ తీసుకుంటే మాత్రం అంతా చెత్తే ఉంటుందండి. ఈ రొయ్యి పొట్టు అని ఇస్తాడు, సగం అంతా చెత్తే ఉంటుందండి, ఇసుక ఉంటుంది. అస్సలు దాన్ని కడిగండి, రొయ్యి పొట్టుని ఆరబెట్టి అప్పుడు కారప్పొడి చేసుకోవాలండి ఇక్కడ కొంటే. నేను అక్కడి నుంచి తెప్పించాను కాబట్టి, చెన్నై నుంచి తెప్పించాను కాబట్టి ఇదిగోండి, చాలా బాగుంది. అసలు దీంట్లో వేస్ట్ అనేది ఏమీ లేదండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి మనం చెరుక్కుంటే చాలు. అంటే ఇలా 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 ఉంది కదండి, ఇది ఇలా 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 అనుకున్నాం అనుకోండి. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది అన్నది వచ్చేస్తుంది అనమాట. అంతే, అక్కడి నుంచి తెప్పించిన దాంట్లో. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మనం ఉండే చోట తీసుకుంటే కనుక దాన్ని రొయ్య పొట్టినండి, దీన్ని శుభ్రంగా కడిగండి, ఎండలో ఆరబెట్టి ఎండాక అప్పుడు మనం కారప్పొడి చేసుకోవాలన్నమాట. అంత కష్టం ఉంటుందండి ఇక్కడ తీసుకుంటే. ఒట్టి చెత్త అండి, సగం వరకు చెత్తే ఉంటుంది. చెత్త అండి, ఇసుక గవ్వలు ఉంటాయి. అందుకని ఇక్కడ నేను ఎప్పుడు రొయ్యి పొట్టు ఇక్కడ తీసుకోనండి. ఇదిగో చూసారా, రొయ్యి పొట్టు ఎంత బాగుందో, ముత్యాల్లో ఉన్నాను చక్కగాను, మంచి రంగులోను. ఊరికనే కాస్త ఇలా చెరుక్కుంటే అండి, ఇదిగో ఇలాంటి పొట్టు అంతా మనకు వచ్చేస్తుందండి. అంతే, కాస్త ఏమన్నా వేస్ట్ ఏమన్నా ఉంటే వస్తుంది అనమాట. అలా చేసుకున్నామండి. అందుకని నేను ఇప్పుడు ఇది మనం గోంగూరలో కూడా వేసుకోవచ్చండి. రొయ్యి పొట్టునండి మనం గోంగూరను, పచ్చిరొయ్యలు, ఎండ్రులు ఎట్లా వండుకుంటాం అట్లాగే దీన్ని కూడా రొయ్యలు వేసుకోవచ్చు, గోంగూరలు వేసుకోవచ్చండి, బీరకాయలు వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చండి, వంకాయలు వేసుకోవచ్చు. కానీ నేను కారప్పొడిలో చేస్తే చాలా బాగుంటుంది కదా అని కారప్పొడి చేస్తున్నానండి. రొయ్యి కారప్పొడి అనమాట. రొయ్యి పొట్టు కారప్పొడి చాలా బాగుంటుందండి. అసలు జ్వరం వస్తే అండి ఒక్కోసారి 5-6 రోజుల తర్వాత నల్లగారం తిన్నాకండి, లాస్ట్లో అన్నమాట మళ్ళీ రొయ్యి పొట్టు వేసి పెట్టేవారండి కారప్పొడి చేసి. ఎంత బాగుండేదండి, ఒకటి చాలా బాగుండేది. అలా అన్నమాట. ఒకసారి మీకు చేసి చూపిస్తాను, ఎలాగో మీకు వచ్చు అయినా కూడా నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. సరేనా, చేస్తున్నాను చూడండి. కాస్త వేస్ట్ ఏమన్నా ఉంటే పోద్దని నేను ముందు చెరుక్కుంటున్నానండి. చాట్ ఉంటే చాట్లో చెరుక్కోవచ్చు, నా చాట్ ఉందండి, కానీ ఇలా చెరుక్కుంటే బాగుంటుంది అని ప్లేట్లో పెట్టి కొంచెం కదండి, ఎక్కువ అయితే చాట్లు వేసుకునేవాళ్ళం. ఇదిగోండి, వేస్ట్ ఏమీ లేదండి, మొత్తం చెరిగేసాను అన్నమాట. చూసారా, ఇసుక కూడా అంతగా ఏమీ లేదండి. ఇలా అంటే మనకి ఇసుక మొత్తం వస్తుంది కదా, అది కూడా ఏమీ లేదండి, చక్కగా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా వేపుకుందాం. దీంట్లోకి మనకి రొయ్యి పొట్టులోకి అండి, రొయ్యి పొట్టు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అండి, ఎండుమిరపకాయలు, అంతే, ఇంకేం వేయక్కర్లేదండి మనం. ఇదిగోండి ఎండుమిరపకాయలు, మీ కారానికి ఎంతో మీరంతా వేసుకోండి. మేము కొంచెం కారం, రొయ్యి పొట్టులోకండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటారేమో రొయ్యి పొట్టు కదా, నీస్ అనేటప్పటికంటే కొంచెం కారంగానే ఉండాలి. మరీ కారం తక్కువ ఉంటే తినలేమండి. అయితే మీ అభిరుచిని బట్టి మీకు ఎంత కారం కావాలో మీరు అంత వేసుకోండి. ఇంతే అని లెక్క ఏమీ లేదండి, ఎవరు ఎలా తింటాలాగా వేసుకోవచ్చు అనమాట. సరేనా, నేను ఇన్ని వేస్తున్నాను. దగ్గర ఇవి ఒక 30 ఉంటాయండి ఎండుమిరపకాయలు. నేను 30 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు 10 కావాలంటే 10 వేసుకోవచ్చండి, 20 కావాలంటే 20 వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను వేసుకునేది మాత్రం 30. స్టవ్ వెలిగిస్తున్నానండి. నూనె ఎంతో అక్కర్లేదండి, ఒక 1/2 స్పూను అంతే, ఊరికినే
ఎండుమిరపకాయలు వేగాలి కదా. ఇదిగోండి నేను చూసాను అంత వేసాను. ఊరికి వేసి అయినట్టండి. అసలు నూనె కూడా మీకు కనిపించట్లేదు చూసారా. అదిగా నేను ఎంత వేసాను చూసారు కదా. ఇంత కొంచెం వేసానండి, కానీ కనిపించకుండా అన్నట్టు వేసాను అనమాట. దీన్ని ఇలా తిప్పుకుంటే అండి అంతా వస్తుంది కదా. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. నేను నా సొంతంగా పెట్టుకొని సెల్ఫీ స్టిక్తో తీస్తున్నానండి. ఎలా వస్తుందో మరి నాకు బాగానే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూద్దామండి. మనం వేపుకోవాలండి ఎండుమిరపకాయలు. చూసారా, ఇవి సిమ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ సిమ్లో పెట్టుకోలేదనుకోండి ఘాటు వచ్చేసండి, దగ్గు కూడా వస్తుంది. వేసవకాలం కదా, మంట వస్తుందండి. అందుకనే సిమ్లో పెట్టుకునే మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎట్లా వస్తున్నాయండి నా వీడియోస్ అన్నీ బాగుంటున్నాయా? కామెంట్లో చెప్పండి, కామెంట్స్ పెట్టండి. నేను ఎలా చేస్తున్నాను, నా వంటలు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమన్నా సరిదిద్దుకోవాలా ఒకసారి చెప్తే నాకు కామెంట్స్లో నేను చూసుకుంటానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అసలు కారమే ఉండలేదండి. మనం కారం ఉంటుందేమో అనుకుంటాం, కానీ అలాంటిది ఏమీ లేదండి. మనం భయపడక్కర్లేదు. ఎండుమిరపకాయలు అసలు కారమే లేవండి. ఇది కూడా నేను స్పూన్తో పూర్తిగానండి. ఎండుమిరపకాయ కాస్త నూనెలో వేగుతున్నట్టుగా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో అలా వేపుతున్నాను అనమాట. హైలో పెట్టేసుకుంటే కూడా మాడిపోతాయి కదండి, మాడిపోయి నల్లగా అయిపోతాయండి. కారం కూడా టేస్ట్ ఉండదన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎండుమిరపకాయలు అనేవి మాత్రం కంపల్సరీ కొంచెం సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి. హైలో అసలు పెట్టకూడదు. హైలో పెడితే మీకు వెంటనే రంగు వచ్చేస్తుందండి, వేగదు ఎండుమిరపకాయ. కొంచెం లేట్ అయినా కూడా సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి. మరీ సిమ్లో కాదండి, కొంచెం అటు ఇటుగా చూసుకుని పెట్టుకోండి. మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు అన్నట్టు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మీకు బాగా ఎగుతాయండి. ఏం ఎండలండి, ఎండల గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదండి. మహా ఎండలుగా ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నామండి. ఒక్క నిమిషం ఏసీలో నుంచి బయటకు వస్తుంటే చాలండి ఎండలో విసిగించేస్తున్నాయి అనమాట. స్టవ్ దగ్గర అస్సలు ఉండలేకపోతున్నామండి ఎండలకి. హోటల్స్లో చేసేవాళ్ళు, బార్లో వాటిలో చేసేవాళ్ళు పాపం ఎలాగ వంటలు అవి చేస్తారు కదండి. వాళ్ళు అన్నీ సైడ్ డిష్లు అన్నీ చేస్తారు కదా, వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారో అనండి పాపం అనిపిస్తుంది. భయంకరంగా ఉన్నాయండి ఎండలో. అసలు ఏసీలో నుంచి బయటకు రావాలంటేనే భయం వస్తుంది అనమాట. తలుపులు కూడానండి 10:30, 11 కల్లా తలుపు వేసేయాల్సి వస్తుంది. వడగల్పుల్లో వస్తున్నాయండి లోపలికి. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. చూసారా, ఎండుమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి వేస్తున్నానండి, రేపు పొట్టేసేస్తున్నాను. ఇది ఏమి మనం కడగక్కర్లేదండి, నీట్గా ఉన్నాయన్నమాట. వాళ్ళన్నీ శుభ్రం చేసి ఇచ్చారు మనకి. అందుకనే లేకపోతే అండి శుభ్రంగా కడిగి ఇసుకంతా తీసి ఆరబెట్టుకునండి 2 రోజులు, అప్పుడు కారప్పొడి చేసుకోవాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడు అలా అక్కర్లేదండి, డైరెక్ట్గానే మనం కొంచెం చెరుక్కునండి వేసేసుకోవచ్చు.
ఇది బాలింతలు తినేది కాదండి, బాలింతలు తినకూడదు. ఇది రొయ్యలు కదండి, రొయ్యలు అనేటప్పటికి కొంచెం వాతం చేస్తుంది కదా పిల్లలకి, అందుకనే బాలింతలకు పెట్టకూడదండి. మామూలుగానే మనకి ఇంట్లోకనే చేస్తున్నాను నేను. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి, అలా అయిపోతుంది. చేసేసి ఒక డబ్బాలో పెట్టేసాం అనుకోండి, వేడివేడి అన్నంలో ఎప్పుడన్నా మనకు కావాలంటే ఏ కూరలన్నా మనకు నచ్చలేదు అనుకోండి, అప్పుడు వేసుకుని తింటానికి బాగుంటుంది కదా అని చేసేసి ఉంచుదామని ఉద్దేశంతో మొదలు పెట్టాను అనమాట. చాలా బాగుంటుందండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా చేసుకునండి, పక్కన పెట్టుకుంటే మీకు గొప్పన వేసుకుని వెళ్తాకు ఉంటుంది. అన్నంలోకే కాదండి, సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ, సాంబారు మామూలుగా మనం రసం పెట్టుకుంటాం కదండి, టమాటా రసం, అట్లా దించే ముందు మనం 1 స్పూను 2 స్పూన్లు మన ఇష్టం అలాగా చల్లుకునండి దించేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలా మనం సాంబార్లో కానీ పప్పులో కానీ రసంలో కానీ రొయ్యి పొట్టు వేసుకుంటే అండి, అదే రొయ్యి పొట్టు చారు అంటారు, అలా కూడా పిలుస్తారండి, బాగుంటుంది. చూద్దామండి, బాగా వస్తుందండి. ఇంకా దీంట్లో మనకేం చెప్పక్కర్లేదు. ఉప్పు కారం చింతపండు కొంచెం లైట్గా వేసుకుంటే చింతపండు వేసుకోండి, లేకపోతే లేదు. చింతపండు వేయాలని ఏమి లేదండి, మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోండి, నేనైతే వేయను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, ఏం కాదు. అది తీసేపోయావమ్మ అక్కడ అడ్డుగా, నీకు అడ్డుగా అంటగా. చూసారా రంగు మారింది కదా, రంగు మారింది కదా. ఇప్పుడు ఇక మనం వేసేసుకోవడమేనండి, రోట్లో వేసుకుని దంచుకోవడం. అంతేనండి, ఏం కాదు, అయిపోయింది. కొంచెం చల్లారాక మనం రోట్లో వేసుకునండి దంచుకుందాం. ఇదిగోండి ఎండుమిరపకాయలు కొడుతున్నాను. ఎలా ఉందంటే కొడుతుంటే టమాటా శబ్దం అవుతుందా? మిక్సీ కన్నానండి ఇలా కొట్టుకుంటేనే రుచిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సౌండ్ వస్తే ఏమనుకోకండి, కానీ తప్పదు మరి. మన కారపొడి వేసినప్పుడు టకా అందంటండి, మా అక్క ఫోన్ చేసి టకటకాలు ఆడుతుందా, ఎందుకంటే టకటకాలు ఆడిస్తున్నాం అని అడిగా. అంతే కొట్టడం చూపించాలి కదండి, లేకపోతే మరి ఎలా తెలుస్తుంది? రోడ్లో కొట్టానని మీకు కూడా తెలియాలి కదా. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అన్ని రకాల కారపళ్ళు ఇంట్లో పెట్టుకుంటే తప్పేం లేదండి. ఏ టైంలో ఏది వేసుకుని తినాలనిపిస్తుందో తింటాం అనమాట. కానీ రొయ్యి పొట్టు కారపొడి మాత్రం చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. నలిగిపోయింది చక్కగా, ఎండుమిరపకాయ ఏగిపోతే నలుగుద్దండి, కారం బాగుంటుంది. చిన్న చిన్న సౌండ్లు కూడా వినడానికి ఇష్టపడట్లేదండి, మరి అయిపోయిన జనాలు.
ఇదిగోండి వేసేస్తున్నాను. చిటికలో అయిపోతుందండి, అసలు కష్టమే కాదు. మీకు వేపుకోవడం కొట్టుకోవడం అండి కారం అంతే, ఒక అరగంటలో పూర్తవుద్దండి మొత్తం. మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడుగా నేను వేసాను అప్పుడే నలిగిపోయిందండి. ఈ మాత్రం దానికి మిక్సీ వేయక్కర్లేదన్నమాట. మల్లుడికి చాలా ఇష్టం అండి కారపొడి, రొయ్యపొట్టు కారపొడి అంటే చాలా ఇష్టంగా తింటారు. పైన చెయ్యాలండి, వచ్చినప్పుడు చేయాలి. జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర పచ్చిది వేస్తున్నానండి, దాన్ని వేపలేదు. మంచి వాసన వస్తుందండి, అసలు చాలా బాగుంటుంది. ఒక్క అరగంట నాది కాదు అనుకున్నారంటే కమ్మటి కారపొడి రెడీ అవుతుందండి. రొయ్య పొట్టు కారపొడి చక్కగా రోట్లు వేసుకున్నాండి, దంచుకుంటే 5 నిమిషాలండి. ఇలా వేయడం, ఇలా 2 కోట్లు వేసేటప్పటికి నలిగిపోయిందండి. ఎండాకాలం అన్నాల మీదకి కూరల మీదకి వెళ్ళట్లేదండి మనసు అసలు. నేను ఇందులో ఏమీ వేయలేదండి. ఇంకా కొంతమంది ఇంకేమన్నా వేసుకుంటారేమో నాకైతే తెలీదు. నేనైతే ఇట్లాగే చేస్తానండి. కావాలంటే మీరు కొంచెం ఇంత చింతపండు వేసుకోవచ్చండి. నేను చింతపండు కూడా వేయనమాట. ఇలాగా కమ్మగా ఉంటుందండి. అయితే పులుపు కొంచెం పులుపు ఇష్టపడేవాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. సౌండ్ వస్తుందని ఏమనుకోకండి, మరి దంచుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా. రెడీ అండి. ఎంత టైం పట్టింది చెప్పండి మీరు? వేపడమేనండి మనకి ఎక్కువ టైము, దంచడం పెద్ద టైం ఏం కాదండి. దోశలు వేసుకున్నప్పుడు కూడానండి, దోశల్లో కూడా కొంచెం పైన చల్లుకోవచ్చండి. చల్లుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. చెమటలండి, వేసవకాలం అమ్మ ఎండ బాగుంది. ఇదిగోండి రొయ్య పొట్టు కారపొడి రెడీ అండి, చాలా బాగుంటుంది. మీరు అన్నంలో వేసి తినొచ్చు, కారం దోశలు వేసుకునండి, దోశలలో కూడా వేసుకుని తినొచ్చు. దోశల పైన కూడా చల్లుకోవచ్చండి. పప్పుచారు కానీ సాంబార్ కానీ చింతపండు ఏది పెట్టినా కూడా 1 స్పూన్ అందులో చల్లుకుంటే కమ్మటి వాసన వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తొలిముద్దలు వేస్తేనండి
మహాద్భుతంగా ఉంటుందండి, నాకు చాలా ఇష్టం. ఇవాళ ఇదేనండి మా కోడలు బీరకాయ వండుకున్నారు, బీరకాయ వండుకుందండి మా కోడలు, నేనేమో ఇది. చూసారా, మళ్ళీ గిన్నెల్లో కనుకోండి, గిన్నెల్లో అలా తీసామనుకోండి గాలి వెళ్ళిపోయండి, వాసన పోద్ది. మనకి ఇలా అనుకోండి డబ్బాల్లో అనుకోండి, చక్కగా మూత పెట్టేస్తే మనకి లాస్ట్ స్పూన్ వరకు కూడా కమ్మటి వాసనతో చాలా బాగుంటుందండి. అలా కూడా చేయొచ్చు అనమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఒక అరడజన సీసాలు ఉంటాయండి నా దగ్గర ఎప్పుడు. ఇవి ఏ పచ్చడి చేసినా కారపొడి చేసి ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, కమ్మగా బాగుంటుంది, వాసన కూడా పోకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూసారా, నేను తీసుకున్న 30 మిరపకాయలకి గుప్పెడు అంటే అండి 100 గ్రాములు రొయ్యి పొట్టుకి ఇదిగోండి ఇదయింది. 1/2 కేజీ రొయ్యి పొట్టు అయితే మీకు దీని నిండా వచ్చేస్తుంది. కానీ అలా కన్నా కూడా నేను ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి కొంచెం కొన్ని రోజులకి బాగోదండి. ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకున్నాం అనుకోండి, కమ్మగా ఒక 4-5 రోజులు వచ్చేస్తుందండి. ఇది పోనీ ఒక వారం వేసుకోండి, ఒక వారం రోజులు వస్తుంది చాలు. మళ్ళీ తర్వాత ఒక వారం ఆగి మళ్ళీ తినాలి అనిపించినప్పుడు మళ్ళీ చేసుకుంటే అంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది కదా. నేను అలాగే చేశానండి. 1/2 కేజీ తెప్పిస్తే నేను అందులో సగమే చేశాను, మిగతా సగం ఉంచాను అనమాట పొట్టు. ఇదిగోండి ఇంత అయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకునండి తిందాం, సరేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింపుల్ టంగాని కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఉన్నా మరి, థ్యాంక్ యూ.